నమస్తే, నేను మీ శ్రీధర్ ఈవింగ్స్ నుంచి. చాలామంది పిల్లలు కరేబియన్ రీజియన్లో అంటే సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ చదవాలి అని అనుకుంటుంటారు. కానీ అక్కడ ప్రొసీజర్ ఏంటి, ఆ వివరాలు ఏంటో తెలియక చాలామంది కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. సో ఇవాళ మన వీడియోలో సెంట్రల్ అమెరికా గురించి, సెంట్రల్ అమెరికాలో ఉన్న ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి వేరే కంట్రీ ఏదైతే వెళ్దాం అనుకుంటున్నామో ఆ కంట్రీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయేమో తెలుసుకోవాలి. సో మనకి ఇండియాలో వచ్చేసరికి 10th అయిపోయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ చదువుకున్నాక 5.5 years ఎంబీబీఎస్ చదువుతాము. అది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే కరేబియన్ రీజియన్లో అంటే సెంట్రల్ అమెరికన్ రీజియన్లో ఆల్మోస్ట్ యుఎస్ ప్యాటర్న్ని వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి ఇంతకుముందు మనం యుఎస్ గురించి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకోవటం జరిగింది. సో సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఫాలో అవటం జరుగుతుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అమెరికాలో బిఎస్ ప్రోగ్రామ్, బ్యాచిలర్ ప్రోగ్రామ్ మనం 4 years చదవాల్సిన అవసరం ఉంది. అయితే కరేబియన్ రీజియన్లో సెంట్రల్ అమెరికాలో మనం 4 ఏళ్ళు బ్యాచిలర్ ప్రోగ్రామ్ చదవాల్సిన అవసరం లేదు. దాని బదులుగా మనం 1.5 year or 2 years ప్రీ మెడికల్ కోర్స్ అనేది జాయిన్ అవ్వటం జరుగుతుంది. సో ఈ ప్రీ మెడికల్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు 4 years ఆఫ్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటే ఎండి కోర్స్కి వెళ్తాము. ఈ ఎండి కోర్స్ అనేది ఇండియాలో ఎంబీబీఎస్ ఈక్వలెంట్ కోర్సు. సో ఈ ఎండి కోర్స్ అనేది మనకు సెంట్రల్ అమెరికాలో 4 ఏళ్ళు డ్యూరేషన్ ఉంటుంది, 4 years డ్యూరేషన్. ఈ సెంట్రల్ అమెరికన్ రీజియన్కి అమెరికాలో చదువుకునే దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అమెరికాలో మనం 12th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 4 years బ్యాచిలర్ ప్రోగ్రామ్ చదివి ఆ తర్వాత ఎంకాట్ ఎగ్జామినేషన్ రాసి ఆ ఎంకాట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మనం ఎంబీబీఎస్ జాయిన్ అవుతాము. అక్కడ దాన్ని ఎండి అంటారు, అది మనకి తెలిసిన విషయము. అయితే సెంట్రల్ అమెరికాలో 1.5-2 years ప్రీ మెడికల్ చదివితే సరిపోతుంది. అండ్ దీని తర్వాత మనకి ఎంకాట్ చదవాల్సిన అవసరం ఉండదు. ఎంకాట్ అవసరం లేకుండానే మనం డైరెక్ట్గా ఎండి కోర్సులోకి వెళ్ళిపోతాం. కానీ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మినిమం పర్సంటేజ్ క్రైటీరియా పెట్టుకుంటాయి. అంటే ఈ ప్రీ మెడికల్ కోర్సులో సర్టెన్ పర్సంటేజ్ అనేది వచ్చిన వాళ్ళని మాత్రమే ఎలిజిబుల్ కింద తీసుకొని వాళ్ళని మాత్రమే ఎండి కోర్సులోకి అడ్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఈ ఎండి కోర్స్ అక్కడ జాయిన్ అవ్వటానికి ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమెరికాలో లాగా ఎంకాట్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండదు. ప్రీమెడ్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ఆ పర్సంటేజ్ క్రైటీరియా, యూనివర్సిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో అది మీట్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు ఎండి కోర్సులోకి వెళ్ళిపోతారు. యూనివర్సిటీలో మనం ప్రీమెడ్కి అడ్మిషన్ ఎలా తీసుకోవాలి? వీళ్ళు ఇంటర్మీడియట్ అండ్ 10th పర్సంటేజెస్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకి కావాల్సింది మెయిన్ బేసిక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. అంటే మనము ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడటం, రాయటం, చదవటం వచ్చి ఉండాలి. సో దీన్ని వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్ రిటన్ టెస్ట్ ఆధారంగా చెక్ చేసుకుంటాయి. కొన్ని యూనివర్సిటీస్ పర్సనల్ ఇంటర్వ్యూ 1-to-1 either ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తాయి. ఈ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఆర్ టెస్ట్ ఏదైతే వాళ్ళు కండక్ట్ చేస్తారో అండ్ వాళ్ళు ఏదైతే పర్సంటేజ్ క్రైటీరియా కట్ ఆఫ్ కింద పెట్టుకుంటారో, మీ 10thలో కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, ఈ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని, ఇంటర్వ్యూని బేస్ చేసుకొని వాళ్ళు ఫర్దర్గా అడ్మిషన్ ఇవ్వటం జరుగుతుంటుంది. అయితే మీరు ఎట్లాంటి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి ఇప్పుడు చిన్న ఎక్స్ప్లెనేషన్. జనరల్గా మనము ఇండియాలో ఏదైనా మెడికల్ కాలేజీ ఉంది అని అంటే అది ఎన్ఎంసి అప్రూవ్డ్ ఉంటుంది. కాబట్టి హ్యాపీగా బ్లైండ్గా మనం అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. కానీ కరేబియన్ రీజియన్లోకి వచ్చేసరికి మీకు అక్కడ CAMHP అని ఒక అక్రెడిటేషన్ బాడీ ఉంది. సో అక్కడ కాలేజ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ CAMHP అక్రెడిటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కరేబియన్ రీజియన్ డిఫరెంట్ ఐలాండ్స్ కాంబినేషన్లోనే ఈ కరేబియన్ రీజియన్ని పిలువబడుతుంది. సెంట్రల్ అమెరికన్ రీజియన్ అంటాం కదా అది. సో ఇందులో చాలా కంట్రీస్ అందులో పార్ట్ ఉన్నాయి. లైక్ వెస్ట్ ఇండీస్ కావచ్చు, గయానా కావచ్చు, బార్బడోస్ కావచ్చు, బెలీజ్ కావచ్చు, ఇట్లా చాలా కంట్రీస్ సెంట్రల్ అమెరికన్ రీజియన్లో పార్ట్ ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క మెడికల్ అథారిటీ బాడీ ఉంటుంది. లైక్ ఇండియాలో మనకి ఎన్ఎంసి ఉన్నట్టుగా ఆ మెడికల్ అథారిటీ బాడీ అక్రెడిటేషన్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. రెండోది ఆ కాలేజీకి CAMHP అక్రెడిటేషన్ ఉందా లేదా అనేది మ్యాండేటరీ కింద చెక్ చేసుకోవాలి.
ఎందుకనంటే ఆ కాలేజీకి ఆ క్యామ్ హెచ్పి అక్రెడిటేషన్ లేదు అనంటే ఆ సర్టిఫికేట్ మీకు ఏ కంట్రీలోనూ పనికిరాదు, ఇంక్లూడింగ్ సెంట్రల్ అమెరికన్ రీజియన్లో కూడా పనికిరాదు. ఈ క్యామ్ హెచ్పి అంటే కరేబియన్ అక్రెడిటేషన్ అథారిటీ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ మెడికల్ అండ్ అదర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. సో ఈ క్యామ్ హెచ్పి అనే అక్రెడిటేషన్ అనేది మ్యాండేటరీగా ఆ కాలేజీకి ఉండాలి. అండ్ ఆ కాలేజీకి ఈసీఎఫ్ఎంజీ అక్రెడిటేషన్ ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఈ 2 అక్రెడిటేషన్స్ ఉన్న కాలేజీలో మీరు జాయిన్ అయితే ఫ్యూచర్లో మీ సర్టిఫికేట్ వ్యాలిడిటీకి సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఈ సెంట్రల్ అమెరికన్ రీజియన్లో ఇంకేమన్నా మీకు ఎంబీబీఎస్ చదవడానికి ఎలాంటి క్వెరీస్ ఉన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎక్స్పర్ట్స్ మీకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకున్న అన్ని క్వెరీస్కి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరాలి అని అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఈవెంట్స్.